లేకపోతే సాంకేతిక విద్య నిర్ణయాలు విద్య అంటూ ఆర్జీయూకేటీలు పట్టించుకొని కూటమి సర్కార్ కొత్త ప్రభుత్వం కొలువుదీరేక ఇన్ఛార్జీల దిక్కు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వెనుగడుగు పూర్తి అయిన అడ్మిషన్ల ప్రక్రియ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నగర టీడీపీ ఎమ్మెల్యే నోటి దురద మాజీ మంత్రి ఆర్కే రోజుపై అసభ్యకర వ్యాఖ్యలు మహిళలను అవమానపరచడం కించపరచడం అధికార టీడీపీ నేతలకు పరిపాటిగా మారింది. ఇంట్లో మహిళలు ఏమనుకుంటారని కనీస స్పృహ లేకుండా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మహిళా నేతలపై నిస్సిగ్గుగా నోరు పారేసుకున్నారు. మొన్న కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాలహారికను అసభ్యంగా దూషిస్తూ ఆ వాహనంపై టీడీపీ సైకోమోకలు దాడి చేసి ఘటనపై రాష్ట్రం అట్టుడుగుతుండగా మరోవైపు మాజీ మంత్రి ఆర్కే రోజుపై సభ్య సమాజం సిగ్గుపడేలా దుర్భాషలాడుతూ ఐటీడీపీ చిత్తూరు జిల్లా నగర టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెచ్చిపోయారు. పత్రికల్లో రాయడానికి వీల్లేనంతగా బూతులు తిడుతూ ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. మహిళా లోకం అసహించుకునేలా సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు ట్రోల్ చేశారు. ఎవరంపై ఆర్కే రోజు గురువారం చిత్తూరు జిల్లా నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా తనపై ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆయన సహచరులు సోషల్ మీడియాలో తన గురించి 2000 ఇస్తే ఏ పైన చేసేది, మార్కెట్లో ఆ మాట ఉంది, ఆమె నేడు 2000 కోట్లు సంపాదించింది, ఆమె వ్యాంప్కి ఎక్కువ హీరోయిన్కి తక్కువ, ఈ పిచ్చి దాంతో వాళ్ళ పార్టీకి నేతకు పిచ్చెక్కిందా, ఈయన పిచ్చి ఈమెకి ఎక్కిందా, ఆయన పిచ్చి ఈమెకి ఎక్కిందో తెలియడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడతారా అని ప్రశ్నించారు. వ్యక్తిత్వం చేసేలా మాట్లాడి నగర ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంపై అనంతరం ఆమె ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. నేను రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గొంతెత్తినందుకు టీడీపీ ఎమ్మెల్యే గాలిభాన్ నన్ను అసభ్యకరంగా దుర్భాషలాడుతూ బాధ పెట్టారు. ఇది నాకు మాత్రమే జరిగిన అవమానం కాదు, అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడానికి ధైర్యం చేసి ప్రతి మహిళపై జరిగిందాడి. ఇలాంటి రాష్ట్రంలోనే మనం నివసిస్తున్నాం. ఇది ప్రమాదకరమైన సంస్కృతి, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భానుప్రకాష్పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలకు అసహించుకునే సభ్య సమాజం తలదించుకునే మాజీ మంత్రి ఆర్కే రోజు గురించి నగర టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడారు అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్న సినిమా వాళ్ళంటే ఎందుకు మీకు ఎంత చులకన, మీరు నెత్తిని ఎక్కించుకున్న పవన్ కళ్యాణ్ సినిమా వ్యక్తి కాదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్ళు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఆ మాట మాట్లాడనీయకుండా ఆపితే వైసీపీకి ఈ మాట అనే అర్హత ఉంటుంది, వైసీపీ పత్రిక ఉంటుంది. అక్కడేమో ప్రశాంత్ రెడ్డి మీద మాట్లాడిన వ్యాఖ్యలను గురించి సమర్థించుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళని తిడతా ఉంటారు. చివరికి లేడీస్ బలిపశువులు అవుతున్నారు.